నేను ఇప్పటివరకు యూట్యూబ్లో ఎంత సంపాదించానో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మర్చిపోయండి, లైక్ చేయడం మర్చిపోద్దు. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామందికి డ్రీమ్ ఉంటుంది యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలని. అంటే ఎగ్జాంపుల్ ఎవరెందుకు నేనే. సో చాలామంది ఇన్స్పైర్గా తీసుకొని నేను కూడా ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నాను. సో మనలో కూడా చాలామందికి ఏంటంటే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఏంటంటే కొందరు ఛానల్ పెడతారు, ఛానల్ పెట్టి వీడియోస్ పెట్టి మధ్యలోనే డ్రాప్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే వ్యూస్ రాకపోవడం వల్ల చాలామంది డ్రాప్ అవుట్ అయిపోతారు. సో నేను చెప్పేది ఒకటే, వీడియోని లాస్ట్ వరకు చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. అసలు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, సో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి, సో ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు 100% యూజ్ అవుతుంది. నా 10 years ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నా. సో చాలామంది కొత్త క్రియేటర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి తెలుసా? యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు, క్రియేట్ చేయగానే వ్యూస్ వచ్చేయాలంటారు, రావు. కొత్త ఛానల్స్ క్రియేట్ చేసి వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి పెడతారు, వ్యూస్ రావు. వ్యూస్ వచ్చినా సరే ఛానల్ మోనిటైజేషన్ వెళ్ళిన టైంలోని డిమోనిటైజేషన్ అయిపోతుంది. మన వీడియోస్ ఎందుకు చేస్తాం? మనీ రావాలంటే మన వీడియోస్కి వ్యూస్ వస్తే మనీ వస్తాయి. మరి వ్యూస్ రావాలంటే ఓన్గా కంటెంట్ చేయాలి. వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి నువ్వు పెట్టామనుకో, లాస్ట్ మోనిటైజేషన్కి అప్లై చేసిన టైంలోని డిమోనిటైజేషన్ అయిపోతుంది. సో ఎలాంటి మిస్టేక్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే వీడియోలు చేయాలి, యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో కెమెరా ముందుకు రండి. ఓకేనా? కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి, మీరు కుకింగ్ వీడియోస్ అయితే కుకింగ్ వీడియోస్, ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే ఫ్యామిలీ వ్లాగ్స్. అంటే నా సలహా ఏంటంటే కుకింగ్ వ్లాగ్స్ బెటర్, లేదంటే ఫ్యామిలీ వ్లాగ్స్. ఎందుకంటే ఇంట్లో సింపుల్గా ఏదైనా ఫుడ్ నార్మల్గా వండుకుంటాం, అది ఒక వీడియో తీసి పెట్టామనుకో సింపుల్గా వెళ్ళిపోయింది. లేదనుకుంటే ఫ్యామిలీ వ్లాగ్స్, ఇంట్లో జరిగే డైలీ నువ్వు లేచేటప్పుడు, సో ఎక్కడికి వెళ్తున్నావు, సామాన్లు ఏంటి తెస్తున్నావు, మొత్తం దాన్ని షూట్ చేసి సింపుల్గా ఒక మినిట్స్ లేదంటే 2 minutes దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి లాంగ్ వీడియో కింద అప్లోడ్ చేస్తే చాలామంది కనెక్ట్ అవుతాం. సో సింపుల్, దానికైతే ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. కొందరు చాలామంది ట్రావెలింగ్ వీడియోస్ చేస్తారు, దానికి చాలా అమౌంట్ ఖర్చు అయిపోతుంది. సో సక్సెస్ అవ్వని పక్కన పెడితే మనీ వేస్ట్ అయిపోద్ది. సక్సెస్ అయితే పర్లేదు, అవ్వకపోతే ట్రావెలింగ్కి చాలా డబ్బులు ఖర్చు పెడతాం. ఒకవేళ అనుకున్న రీచ్ రాకపోతే, వ్యూస్ రాకపోతే వేస్ట్. సో ప్రతి ఒక్కరికి నేను సింపుల్గా సజెస్ట్ చేసేది 2 categories. ఓకేనా? ఫ్యామిలీ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ చాలా వైరల్ అవుతాయి. ఎందుకంటే సింపుల్గా ఎటువంటి పెట్టుబడి లేకుండా సింపుల్గా వీడియో చేయొచ్చు. ఓకేనా? మీరు చేయవలసింది ఏంటంటే ఫ్యామిలీ వ్లాగ్స్, కుకింగ్ వ్లాగ్స్ చేయండి, లేదా ఫుడ్ వ్లాగ్స్ చేయండి. సో వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి అయితే పెట్టడానికి ట్రై చేయకండి. సో మీరు వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చి పెట్టి మానిటైజేషన్ అవ్వాలి, లేదా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఎప్పటికీ అవ్వలేరు.